దేశంలో టాప్ 5 ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్థానం లభించింది. టాప్ ముఖ్యమంత్రుల్లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమానంగా 4వ స్థానంలో నిలిచారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టాప్ 5లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా తరువాత స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి లభించింది. ఆయన గత కొన్నాళ్లుగా అక్రమ మద్యం కేసుల్లో జైలులో ఉంటున్నారు. అయినా ఆయనకు 2వ స్థానం లభించటం విశేషం. తర్వాత స్థానం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లభించింది. 4వ స్థానంలో దక్షిణాదికి చెందిన 2 ముఖ్యమంత్రులకు లభించటం విశేషం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 3 నెలలు కూడా నిండలేదు. అయితే 2.5 నెలల్లోనూ ఆయన దేశ ప్రజలను ఆకర్షిస్తున్నారు. 3 నెలల క్రితం టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారు. వాటిలో భాగంగా సామాజిక పెన్షన్లను భారీగా పెంచారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 7,000 రూపాయల పింఛన్లు అందించారు. అంతేకాకుండా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నారు. అదేవిధంగా పోలవరం, అమరావతి ప్రాజెక్టులను తిరిగి పట్టాలపైకి తెచ్చారు. హామీ ఇచ్చినట్లు ప్రజలకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించి పేదలకు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా వైకాపా నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగకపోవటం, అభివృద్ధే ఎజెండాగా పనిచేయాలని తన సహచరులకు చంద్రబాబు ఉద్బోధించటం ప్రజలకు ఆయనపై నమ్మకానికి కారణమైంది. మొత్తం మీద చూసుకుంటే పనిచేసే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు.